చందు గారికి నమస్తే. ఈరోజు జరిగే కౌంటింగ్ గురించి ఉత్కంఠంగా అది బీహారు వెస్ట్ బెంగాల్లో ఉత్కంఠత ఉంది, నెలకొని ఉంది. ముందుగా మనం పాండిచ్చేరి మరి అస్సాం గురించి చెప్పుకుంటే, పాండిచ్చేరి అస్సాంలో బీజేపీ వాళ్ళు జెండా ఎగరేస్తారని చెప్పి మన పోల్స్ సర్వే కూడా చెప్పడం జరిగిందండి. తర్వాత చూస్తే కేరళలో సహజంగా ఎవ్రీ 5 ఇయర్స్కి గవర్నమెంట్ మారే ఒక సాంప్రదాయం నడుస్తూ వచ్చింది మొన్నటిదాకా. కానీ మొదటిసారి 10 ఏళ్ళు ఎల్ఎఫ్ పార్టీ అధికారంలో ఉండటం, ఇప్పుడు ఈసారి యూడిఎఫ్ అంటే కాంగ్రెస్తో కలిసి యూడిఎఫ్ పార్టీ అనేది అధికారం చేయించుకునే అవకాశం ఉందని చెప్పి పోల్ సర్వే కూడా చెప్పడం జరిగింది. ఇక మిగిలింది తమిళనాడులో మన స్టాలిన్ గారి గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకుందాం అనుకున్న బీజేపీకి కానీ అన్నాడీఎంకి కానీ మధ్యలో టీవీకే పార్టీ విజయ్ గారు రావటం అడ్డం తగలటం జరిగింది. ఆ రకంగా కాస్త అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది మన తమిళనాడులో. మామూలుగా అయితే పక్కా విజయ్ అనే వ్యక్తి లేకపోతే కంపల్సరీగా బీజేపీ అన్నాడీఎంకే పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ సినిమాల్లో కానీ ప్రేక్షకుల్లోని మంచి ఆదరణ విజయ్ గారు మా పాలిటిక్స్లో రావటం, తక్కువ వ్యవధిలోనే ప్రజల్లోకి దూసుకుపోవటం వల్ల ఈ యొక్క పార్టీ వ్యతిరేక ఓటింగ్ అనేది విజయన్ గారు చీల్చుకోవటం వల్ల కొంత స్టాలిన్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పడం కూడా జరిగింది. కానీ సర్వే రిపోర్ట్స్ చిన్నగా 1 by 1 వస్తుంటే విజయ్ గారికే ఎక్కువ అంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువనే ఇక్కడ తెలుస్తుందండి. ఎందుకంటే అన్నాడీఎంకే వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మన విజయ్ గారిని సంప్రదించడం, విజయ్ గారిని వాళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నించడం అనేది ఇండైరెక్ట్గా సూచనలు ఇస్తుంది. ఏంటంటే విజయ్ గారు కింగ్ మేకర్ అవ్వచ్చు, విజయ్ గారితో కలిసి బీజేపీ అడ్డాడమిక్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది. కొన్ని సర్వేలు మాత్రం మన ఈ వ్యతిరేక ఓటు చేరటం వల్ల మన స్టాలిన్ గారికే అధిక మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగిందండి. ఇక మిగిలింది వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఇది 3 సార్లు మమతా బెనర్జీ గారు గెలుస్తూ వచ్చారు. ఇది 4వసారి కూడా గెలవటానికి ప్రయత్నాలు ఆమె సాయశక్తుల ఒక డిక్టేటర్ లాగా సాయశక్తుల ప్రయత్నం జరిగిందండి. ఇక్కడ మనం ఈ గణాంకాలు చూసుకుంటే బెంగాల్లో 2011లో మన మమతా బెనర్జీ గారు అధికారంలో సీట్ ఎక్కడం జరిగింది. ఆ టైంలో ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఓన్లీ 4% ఓటింగే ఉందండి. 2011లో 4% ఉన్న బీజేపీ 2016 వచ్చేసరికి 16%కి వెళ్ళిపోయింది. 16 అంటే మీకు సుమారు 400 టైమ్స్ గెయిన్ చేయడం జరిగింది. ఆ 16 టైంలో అట్లా మారటానికి రీజన్ ఏంటంటే అప్పుడు మన గవర్నమెంట్ రావటం, మన బీజేపీ గవర్నమెంట్ రావటం, మన మోడీ గారు రావటం, ఆయన యొక్క పనితీరు వల్ల కానీ కొంత పెరిగింది. తర్వాత అదే చూసుకుంటే 2021లో ఆ 16 ఒకేసారి 38కి జంప్ అయిందండి. అంటే 200% పెరిగిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏమవుందంటే ఎక్కడైతే 2021లో ఈ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీల యొక్క ఓటర్లని మన బీజేపీ వాళ్ళు చీల్చుకోవడం జరిగి 38% వచ్చింది. 38%లో 77 సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూసుకుంటే ఏమవుతుందంటే మనకు మన మమతా బెనర్జీ గారు ఆమె సాయశక్తుల పోలీసులు కానీ వాళ్ళ గూండాలను కానీ ఉపయోగించి క్యాప్చరింగ్ చేసుకోవటం కానీ, బూత్ క్యాప్చరింగ్ కానీ, రిగ్గింగ్ కానీ చేయడానికి సాయశక్తులా ప్రయత్నించారండి. వీటిని అడ్డుకోవడానికే సెంట్రల్ గవర్నమెంట్ బలగాలు సుమారు 2 లక్షల మందిని 2 లక్షల మందిని మన సెంట్రల్ గవర్నమెంట్ బలగాలు ఇక్కడ దించడం జరిగింది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం రాజ్యాంగం యొక్క మొదటి విధి. ఆ రాజ్యాంగ విధి ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 లక్షల మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇంకొకటి మీరు చూస్తే అంటే ఆమె మన మమతా బెనర్జీ యొక్క డిక్టేటర్షిప్కి ఉదాహరణ మీరు చూశారో లేదో, ఒక పోలింగ్ బూత్లో బీజేపీ మీద స్టిక్కర్ అంటించేసి అంటే వాళ్ళకి ఓటేయకుండా అంత నిరుంకసంగా జరిగిందంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎలా జరిగింది. ఇంకొన్ని చోట్లయితే పోలీసులే ఓటర్లను భయపెట్టి మన టీఎంసీకి ఓటేని చెప్పి ఓటర్లను భయపెడుతున్నారు. అంటే ఈ రకంగా ఆమె సాయశక్తులు అంటే ఈసారి బీజేపీ అంచులంచులుగా 4% 16 38కి వచ్చింది. ఈసారి 38గా 60% అయిద్దనే ఒక భయంతో ఆమె అధికారం కోల్పోద్దనే భయంతో ఆమె చేయలేని పనులన్నీ చేసిందండి. ఇంకోటి చూసుకుంటే ప్రతిసారి మీరు 2011లో ఎప్పుడైతే ఆమె అధికారంలో వచ్చిందో వచ్చిన వెంటనే సిపిఎం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లీడర్లను లేకుండా చేశారు.
సుమారు 700 మందిని అధిక మన వాళ్ళ సిపిఎం కాంగ్రెస్ వాళ్ళని చంపడం జరిగింది. అంటే ఇదేంటంటే లాంగ్ టర్మ్లో అంటే మనకి వ్యతిరేకంగా మాట్లాడే వాయిస్ ఉండకూడదు అనేది 2011 నుంచే స్టార్ట్ చేసింది. అంచెలంచెలుగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఉదాహరణకి 2020 ఎలక్షన్లో సుమారు ఒక 200 మంది 300 మంది మెయిన్ లీడర్లను ఫోకస్ చేసి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని సెకండ్ క్యాడర్ని అంటే సెకండ్ క్యాడర్ డెవలప్ కాకుండా సెకండ్ క్యాడర్లో సుమారు మొన్న 21 ఎలక్షన్లో కూడా సుమారు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ టైంలో చనిపోయారు. అది ఆ యొక్క డిక్టేటర్షిప్కి నిదర్శనం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు ఎవరైతే ఏ సెకండ్ క్యాడర్ అయితే మళ్ళా రేపు పొద్దున మనకి నెక్స్ట్ ఎలక్షన్లో అడ్డమైంది దానివల్ల సుమారు 300 నుంచి 500 మందికి వారికి చంపడం జరిగిందండి. అంటే నిరంకుశ పాలనకి ఇదొక నిదర్శనం. ఇంకోటి చూస్తే ఎస్ఐఆర్ని పూర్తిగా వ్యతిరేకించింది. మనం ఎస్ఐఆర్ కనుక అక్కడ జరగబోతే ఈ 2026లో ఆమె గెలిస్తే కొన్నాళ్ళు పోతే మనం వెస్ట్ బెంగాల్ అనమండి, బంగ్లాదేశ్ అంటాం. మహా బంగ్లాదేశ్ అనాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళని అంతగా ఎంకరేజ్ చేసింది. దానికి ఉదాహరణ కూడా మొన్న ఈ బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక ఎంపీ రేపొద్దున బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్లో గెలిస్తే మనోళ్ళందరినీ తరివేస్తారు, మనోళ్ళకి చాలా ఇబ్బంది కలిగిద్ది, మన మీద సంక్షోభం వస్తుందని చెప్పి ఆయన పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్లో మన మమతా బెనర్జీ గారు ఏ రకంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి మన బెంగాల్ని బంగ్లాదేశ్గా మార్చడానికి ఎంత రకంగా తయారు చేస్తుందో చూడొచ్చు. ఇంకోటి చూస్తే ఫైనల్ ఏమంటారు, మమతకు బీజేపీ చెక్ పెడుతుందంటారా? బీజేపీ 100% గెలుస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు చూస్తే ఎగ్జిట్ పోల్లో కూడా చాలామంది మమతా బెనర్జీకి భయపడి సైలెంట్గా ఓటేశారు. ఎగ్జిట్ పోల్లో కూడా ఎవ్వరు ముందుకొచ్చి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు బికాజ్ ఆఫ్ మమతా బెనర్జీ డిక్టేటర్షిప్. వాళ్ళ మేనల్డ్ ఉన్నాడు అభిషేక్ బెనర్జీ, అతను ఏమన్నాడండి, మీకు కేంద్ర బలగాలు ఉంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిన దాకా ఉంటుంది, ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత మేము అధికారంలోకి వస్తే ఏరి చంపుతానన్నాడండి. మరి అంతకన్నా నిదర్శనం ఉందా? మరి అలా భయపెట్టినప్పుడు ఓటేసిన ఓటర్లు కూడా ఎగ్జిట్ పోల్కి ధైర్యంగా వచ్చి చెప్పగలరా? చెప్పలేరు. సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. మాకు తెలిసి ఏదైతే ఎగ్జిట్ పోల్లో చెప్పిన దానికన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్లో మనం చూశారు కదండి, నోబడీ ఎక్స్పెక్టెడ్. ఆ రకంగా బీజేపీకి అక్కడ అన్ని సీట్లు వస్తాయని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నామండి. ఓకే రైట్. నుమన్ గారు ఏమంటారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా? అందరి ఫోకస్ కూడా అంటే 5 రాష్ట్రాలు ఉన్నా కూడా ఎక్కువగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్